भारत माता की, भारत माता की। పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే రామచంద్రరావు గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, భారత్ మాతాకి। నేను గతంలో కూడా ఈ రోడ్ల మీద ఉద్యమాలు చేసినప్పుడు మీటింగ్ పెట్టాం, ధూమ్ధాములు పెట్టినాం, కానీ లోపలికి ఎప్పుడు పోలే, బస్తీలకు ఎప్పుడు పోలే। ఏ రోజు అవుతుంది ఇక్కడికి వచ్చి మేము 7 రోజులుగా ప్రతి బస్తీలో, ప్రతి గల్లీలో, ప్రతి ఇంటికి పోయినప్పుడు వాళ్ళు చెప్తున్న మాటలు, వాళ్ళు అనుభవిస్తున్న జీవితం, వాళ్ళ కష్టాలు చూస్తూ ఉంటే పేరుకు మాత్రమే జూబ్లీస్, కానీ లోపల మాత్రం పైన పటారం। ఇప్పుడు నడుచుకుంటూ వస్తా అంటే ఒక ఇక్కడనే మురికాలం మీద ఒక చిన్న అది ఉంది, అలాగే కప్పున కొడుతుంది వాసన। ఇవాళ మీరు మంచిగా ఆలోచించామని కోరుతున్నాను। పేదలమే కావచ్చు కాక మనం, కానీ మంచి ఏందో చెడేందో ఆలోచించగలిగే శక్తిమంతులు మనం। ఎన్నికలు వచ్చినప్పుడు ఆ జెండా ఈ జెండా పట్టుకొని వాళ్ళకు వీళ్ళకు చేకుంటున్నట్లేం మనం। ఎన్నికలు జరిగినప్పుడు మనవాడెవడో, మందివాడెవడో, మన కోసం మాట్లాడేవాడెవడో, మన కోసం చేతలు చేసేవాడెవడో ఆలోచన చేయకపోతే ఆగమైపోతామనే విషయం మీరు మర్చిపోకండి। ఇవాళ నేను చూస్తున్నా, గత 7 రోజులుగా ఒకరిని ఒకరు విమర్శించుకోవడం తప్ప ప్రజలకు ఏం చేస్తామో చెప్పగలిగే తమ్ము ఈ పార్టీలో లేదని విషయం మర్చిపోకండి। నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ 10 ఏళ్ళు పాలించింది టిఆర్ఎస్ పార్టీ, నేను కూడా ఉన్నా మంత్రివర్గంలో, కానీ ఇక్కడ చూస్తూ ఉంటే గతుకుల రోడ్లు, మంచినీళ్ళు చక్కగా లేవు, రోడ్లు చక్కగా లేవు, కంపు వాసన, 60 గజాల ఇళ్లలో, 70 గజాల ఇళ్లలో ఇదే జీవితం తప్ప సొంత ఇల్లు లేకపోతే 5,000కో 10,000కో సింగిల్ బెడ్రూమ్లలో జీవనం కొనసాగించడం తప్ప వాళ్ళ జీవితాలు గొప్పగా లేవు। 50 ఏళ్ళ క్రితం, 40 ఏళ్ళ క్రితం మన కన్న గడ్డను బట్టి, కనిపించిన అమ్మాయిలను బట్టి హైదరాబాద్ లో బతుకుతామని చెప్పి పొట్ట చేత పట్టుకొని వచ్చిన వాళ్ళే ఇక్కడ 60%, 70% వాళ్ళే ఇలా బస్తీలలో